మీ ఫోన్కి సడన్గా 10,000 రూపీస్ డెబిటెడ్ అని ఒక్క మెసేజ్ వస్తే ఎలా ఉంటుంది? గుండె ఆగినంత పని అవుతుంది కదా. కానీ ఈ రోజుల్లో చాలా మంది పేరెంట్స్ ఇలాంటి షాక్నే ఫేస్ చేస్తున్నారు. దీనికి కారణం ఆన్లైన్ గేమ్స్ లేదా యాప్స్లో పిల్లలు తెలియక చేసి ఇన్ యాప్ పర్చేసెస్. హలో పేరెంట్స్, ఈ రోజు మనం ఒక సీరియస్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే మన పిల్లల ఫైనాన్షియల్ లిటరసీ, అంటే ఆర్థిక అవగాహన. మనం చిన్నప్పుడు చేతిలో ఒక 10 రూపాయల నోటు ఉంటే దానికి ఒక విలువ మనం ఇచ్చేవాళ్ళం. అంటే దాన్ని ఖర్చు పెట్టాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచించేవాళ్ళం కదా. కానీ ఈనాటి డిజిటల్ యుగంలో పిల్లలకు డబ్బు అంటే చేతిలో కనిపించే నోటు కాదు, జస్ట్ వాళ్ళ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద కనిపించే ఒక నెంబర్ మాత్రమే. దీనినే సైకాలజిస్ట్ ఇన్విజిబుల్ మనీ, అంటే కనిపించని డబ్బు అంటారు. మరి రీసెర్చ్ ఏం చెప్తుందో తెలుసా? నేషనల్ సెంటర్ ఆఫ్ ఫైనాన్షియల్ లిటరసీ ఎడ్యుకేషన్ డేటా ప్రకారం ఏంటంటే, మన ఇండియాలో 10 నుండి 18 ఏళ్ళ వయసు గల పిల్లలు కేవలం 16.7% మందికి మాత్రమే బేసిక్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉంది. దాదాపు 40% కంటే ఎక్కువ మంది పిల్లలకు అసలు బడ్జెట్ అంటే ఏంటో కూడా తెలియదు. జస్ట్ ఒక యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే పేమెంట్స్ అయిపోతుంది అంటున్నారు. డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో వాళ్ళకి అర్థం కావడం లేదు. మరి పిల్లల్లో ఈ ఫైనాన్షియల్ అవేర్నెస్ లేకపోవడం వల్ల వచ్చే కాన్సిక్వెన్స్ ఏంటి? నెంబర్ వన్ ఏంటంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. అంటే పిల్లలకి ఏది కావాలన్నా ఒక క్లిక్ వెంటనే వచ్చేయాలి అనే అలవాటు పడిపోతున్నారు. వాళ్ళలో ఓపిక పూర్తిగా తగ్గిపోతుంది. ఒక వస్తువు కోసం డబ్బు దాచుకుని అంటే ఎదురు చూసి కొనుక్కునే డిలేడ్ గ్రాటిఫికేషన్ ని వాళ్ళు మిస్ అయిపోతున్నారు. ఇంకా నెంబర్ 2 వచ్చేసరికి నీడ్స్ అండ్ వాంట్స్. అవసరం ఏంటి, కోరిక ఏంటి అనే తేడా వాళ్ళకి తెలియడం లేదు. చదువుకోవడానికి బుక్స్ కొనడం అది అవసరం, కానీ ఆన్లైన్ గేమ్లో స్క్రీన్స్ కొనుక్కునే జస్ట్ అది వాంట్. ఈ రెండింటి మధ్యన తేడా తెలియకపోవడం వల్ల అనవసరమైన ఖర్చులు చేస్తున్నారు పిల్లలు. ఇంకా నెంబర్ 3 ఏంటంటే డెట్ ట్రాప్స్. ఇదే అలవాట్లో వాళ్ళు పెరిగే పెద్దయ్యాక బై నౌ పే లేటర్ స్క్రీమ్స్ కి, క్రెడిట్ కార్డులకి అట్రాక్ట్ అయిపోతున్నారు. 20 years వయసు రాకముందే అప్పులు ఊబిలో కూరుకుపోతున్నారు. దీనివల్ల వాళ్ళ ఫ్యూచర్ తో తీవ్రమైన మెంటల్ స్ట్రెస్ ఎదుర్కోవడం వస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్. ఈ రోజు మీ పిల్లలకి 3 పిగ్గీ బ్యాంక్ రూల్ ని పరిచయం చేయండి. వాళ్ళకి ఇచ్చే పాకెట్ మనీని 3 భాగాలుగా చేయండి. 1 స్పెండ్, వాళ్ళ అవసరాలు కోసం ఖర్చు పెట్టడానికి. 2 నెక్స్ట్ ఏంటంటే సేవ్, వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ కోసం దాచుకోవడం. 3 ఇతరులకు హెల్ప్ చేయడం. అలాగే వాళ్ళకి ఆన్లైన్ గేమ్లో ఏదైనా కావాలంటే వాళ్ళు దాచుకున్న ఆ సేవింగ్ డబ్బులతోటే వాళ్ళు కొనుక్కోమండి. అప్పుడు వాళ్ళకే తెలుస్తుంది సొంత డబ్బులు ఖర్చు అవుతుంటే ఎంత బాధగా ఉంటుందని. చదువుతో పాటు డబ్బు విలువ నేర్పించడం కూడా ఒక లైఫ్ స్కిల్లే. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలు ఏమంటే కామెంట్లో చెప్పండి. ఈ వీడియోని ప్రతి పేరెంట్స్కి చేరేలా షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.